Please just tell me if I'm fine. Tell me if I'm ఫ్రెండ్స్, అలాగే మీరు వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ వచ్చేసరికి హెచ్డి క్లారిటీలో వీడియోస్, అలాగే దానికి వాడే పిక్చర్స్ కూడా నేను ఎక్కడైతే అప్లోడింగ్ అయితే చేస్తాను. XML లింక్స్ కూడా ఇక్కడైతే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసరికి మన పేజ్ అకౌంట్ అనేది ఈ విధంగా అయితే కనబడుతుంది. మీకు ఏ డౌట్స్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను డెఫినెట్లీ అయితే రిప్లై ఇస్తాను. ఈ 2 లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇప్పుడు వచ్చేసరికి వీడియో ఏ విధంగా చేయాలంటే చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అయితే చూసారు కదా, ఆ విధంగానే మీ మొబైల్లో మీ ఫొటోస్తో వీడియో అనేది ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు లేచుకునే వీడియో అనేది ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో చూద్దాం. దానికోసం మీ మొబైల్లో నెలెట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. కింద ఉన్న ప్రైవేట్ సెక్షన్ క్లిక్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రిసెట్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఈ 2 ప్రిసెట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. XML లింక్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడైతే అవైలబుల్గా అయితే ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. ఈ విధంగా చేసుకున్నాక ఇంపోర్ట్ అనేది ఫస్ట్ అయితే సాంగ్ బీట్ మార్క్ బెస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నది అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఇమేజ్ లేయర్తో ఈ విధంగా అయితే యానిమేషన్తో అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే బీట్ మార్క్స్తో టోటల్గా సాంగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇమేజ్ లేయర్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్స్, ఈ ఆప్షన్స్లో ఏదైతే కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ అనే ఆప్షన్ ఉందో దీని మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది మీకు వచ్చేసరికి ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ నెంబర్ అయితే ఉన్నది కదా 1000182241, ఈ నెంబర్ మీద అయితే ట్యాప్ చేస్తే మీకు వచ్చేసరికి ఇక్కడ ఏదైతే మీరు ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఉన్న నెంబర్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా మీ గ్యాలరీలోకి అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఫొటోస్ అనేది ఏ ఫోల్డర్లో అయితే ఉన్నాయో ఆ ఫోల్డర్స్ అయితే ఓపెన్ చేసుకుని ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసరికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని పైన టాప్ రైట్ కార్నర్లో ప్లస్ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈ విధంగా అయితే ఆ ఫోటో అనేది అయితే చేంజ్ అవుతుంది. ఈ ఫోటో వచ్చేసరికి మీరు వచ్చేసరికి 1:1 రేషియో అలాగే లేదా 9:16 రేషియో ఉండేటట్టు అయితే చూస్ చేసుకోండి. చేసుకున్నాక ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ ఇమేజ్తో ఫస్ట్ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు అనేది ఫుల్ స్క్రీన్లో పిక్చర్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. దానికోసం కింద నుండి గ్రీన్ కలర్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వచ్చేసి మీరు పిక్చర్స్ ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిక్చర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా సెట్ చేసుకుని నెక్స్ట్ బీట్ మార్కర్కి అయితే వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని అయితే ట్రిమ్ చేయండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వచ్చేసి నెక్స్ట్ పిక్చర్ ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్చర్ని కూడా యాడ్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా సెట్ చేసుకుని ఫేస్ సెట్ అయ్యేటట్టు మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఫేస్ అనేది క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు అయితే మీరైతే సెట్ అయితే చేసుకోండి. ఈ విధంగా వచ్చేసరికి సెట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్కర్కి వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని అయితే క్లియర్ చేయండి. ఈ విధంగా ఎండింగ్ వరకు మీరు ఫుల్ స్క్రీన్లో పిక్చర్స్ అయితే యాడ్ చేసుకోండి. నేను కూడా అదే విధంగా అయితే యాడ్ చేసి వీడియోని అయితే స్కిప్ చేస్తాను. ఈ విధంగా మీరు అనేది ఫుల్ స్క్రీన్లో పిక్చర్స్ అయితే యాడ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు వచ్చేసరికి వీటికైతే మనం అనేది షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్స్ అయితే ఫేషియల్ షేక్ ఎఫెక్ట్స్ అనేది ప్రతి ఫోటోకి కూడా అది ఏ విధంగా చేయాలంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసి షేక్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేస్తే మీకు సింపుల్గా అనేది ఈ విధంగా 2 ఇమేజ్తో 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఇమేజ్ ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ ఇస్తే ఎఫెక్ట్స్ అనేది కాపీ అవుతాయి. ఈ విధంగా అయినాక బ్యాక్ అయితే వచ్చేసి ఏదైతే విడి చేస్తున్నారో అదైతే ఓపెన్ అయితే చేసి డబల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉన్నదో అక్కడికైతే వచ్చేసండి. ఈ విధంగా ఇక్కడ చూసారు కదా 8 seconds 16 milliseconds దగ్గర అయితే డబల్ బీట్ మార్క్ అయితే ఉన్నది. ఇక్కడ ఉన్న పిక్చర్కి అయితే ఈ సెకండ్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మీకు అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. మళ్ళీ అలాగే లాస్ట్ ఇమేజ్కి కూడా డబుల్ బీట్ మార్క్ అయితే ఉంటుంది. ఈ విధంగా 17 seconds 16 milliseconds దగ్గరికి అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఇమేజ్ మీద ట్యాప్ చేసి
ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా అయితే కంప్లీట్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయినాక ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసి షేకెడ్ పిసెడ్ అయితే ఓపెన్ అయితే చేసి ఫస్ట్ ఇమేజ్ కొన్న ఎఫెక్ట్ని అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేసి ఏదైతే ఇవ్వడం చేస్తున్నారో అది ఓపెన్ చేసి ఇప్పుడు అనేది ఫొటోస్ ఈ విధంగా ఫస్ట్ నుంచి ఏవైతే మనం పిక్చర్స్ యాడ్ చేసుకున్నామో ఎండింగ్ వరకు రిమైనింగ్ ఎక్స్పెక్ట్ ఆ 2 ఇమేజెస్కి ఆల్రెడీ మనం సెకండ్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసాం. అవి కాకుండా రిమైనింగ్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే ఈ ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి. ఇమేజ్లో మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. అప్పుడు టోటల్గా వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే నేను డెఫినెట్లీ అయితే రిప్లై అయితే ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అయితే ఇన్స్టాలో కూడా ఫాలో చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే కంప్లీట్గా అయితే యాడ్ చేసుకున్నారు కదా. ఇక్కడతో అయితే వీడియో అయితే కంప్లీట్గా అయితే రెడీ అయింది. నేనైతే ప్లే చేసి చూపెట్టట్లేదు, కాపీరైట్ ఇష్యూ వలన మీరు కనుక చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ హెచ్డి క్యాటలో వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఏ విధంగా సేవ్ చేయాలంటే పైన షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోలో నచ్చిన రిలేషన్ అయితే సెట్ చేసుకుని కింద గ్రీన్ కలర్ ఎక్స్పోర్ట్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇదైతే మన గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్ సరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.